ఆకాంక్షించారని కూడా ప్రచురించారు. ఇక షబ్బీర్ అలీ రమణారెడ్డి మధ్య సవాళ్లు, కామారెడ్డిలో ఉద్రిక్తత. జస్ట్ ఇదే ట్రైలర్. షబ్బీర్ అలీకి ఎమ్మెల్యే కాటిపల్లి వార్నింగ్ అయితే ఇచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో హైటెన్షన్ నెలకొంది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఉద్రిక్తత నెలకొంది. శిశుమందిర్ పాఠశాల వద్దకు కాంగ్రెస్ బీజేపీ నాయకులు చేరుకోవడంతో పోలీసులు భారీగా మోహరించారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల విషయంలో ఇరు పార్టీల నాయకులు ఆరోపణలు చేసుకుంటున్నారు. ప్రభుత్వ కళాశాల భూములు, శిశుమందిర్ పాఠశాలలో అరోరా కాలేజీ విషయంలో కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలపై తాను చర్చకు సిద్ధమని ఎమ్మెల్యే రమణారెడ్డి ఇప్పటికే తెలపడం అయితే మనం అయితే గమనించవచ్చు. ఇక హెల్మెట్ ధరిస్తేనే పెట్రోల్ యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సర్క్యులర్ జారీ చేశారు. ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. హెల్మెట్ ధరించిన ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ విక్రయాలు జరపవద్దని యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు శనివారం జిల్లాలోని పెట్రోల్ బంక్ యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల్లో శాంతి భద్రతలు, రహదారి రక్షణ బలోపేతం చేసేందుకు పెట్రోల్ బంక్ యాజమాన్యాలు నిర్వాహకులకు స్పష్టమైన ఆదేశాలను, ఉత్తర్వులు జారీ చేశారు. హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించే విధంగా అవగాహన కల్పించాలని, రహదారి భద్రతా నిబంధనలను పాటించడం ప్రతి పౌరుని యొక్క బాధ్యత అని కూడా గుర్తు చేశారు. కుటుంబ సంక్షేమం కోసం అత్యంత అవసరమని పేర్కొన్నారు. హెల్మెట్ ధరించిన వ్యక్తులు పెట్రోల్ కోసం వచ్చినప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించే విధంగా అవగాహన కల్పించాలని, ఈ విషయమైన పెట్రోల్ బంక్ ప్రాంగణంలో స్పష్టమైన బోర్డులు ఏర్పాటు చేయాలని, సంబంధిత సిబ్బందికి ఆదేశాల అవగాహన కల్పించాలని కలెక్టర్ అయితే తెలిపారు అని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా గ్రామాభివృద్ధి లక్ష్యంగా సర్పంచుల పరిపాలన సాగించాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే మాలరెడ్డి రంగారెడ్డి అయితే తెలిపారు. ఇక దుకాణదారుల కారణంగా ట్రాఫిక్ జామ్ అవుతుందని, ఇరుకిరుకు రోడ్డు ఇబ్బందుల్లో వాహనదారుడు మంచాల్ రోడ్లో వెళ్లాలంటే నరకయాతన అని, రోడ్డు వెడల్పు పనులపై ఎమ్మెల్యే దృష్టి సారించాలని, మున్సిపల్ కమిషనర్, ట్రాఫిక్ పోలీసులు చొరవ చూపాలని, ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని పట్నం ప్రజలు, రంగారెడ్డి జిల్లా ప్రజలైతే కోరుతున్నారని కూడా మరి ప్రచురించారు. అదేవిధంగా మహిళల ఆర్థికాభివృద్ధికి తెలంగాణ చర్యలు బేషంటున్నారు. ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుళ్లకు లష్కరే కుట్ర, ఇది చాలా దారుణం. దీనికి మూలాలు హైదరాబాద్లో ఉండటం, దీన్ని మరి హైదరాబాద్ చెంచెలగూడ జైలు నుంచి పాకిస్తాన్కి కాలు వెళ్ళటం, దీన్ని మనం చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. మరి మనకు తెలుసు, గతంలో లుంబిని పార్క్ కావచ్చు, లేదంటే గోకుల్ చాట్ కావచ్చు, మరి దిల్సుఖ్ నగర్ బాబా టెంపుల్ వద్ద జరిగిన ఘోరాలు మన కళ్ళ ముందే ఇంకా కదిలియాడుతూనే ఉన్నాయి. ఇలా మరి హైదరాబాద్లోనే ఈ రకంగా జరగటాన్ని, మరి హైదరాబాద్ జైలు నుంచి పాకిస్తాన్ కాలు వెళ్ళడాన్ని, ఢిల్లీ ఎర్రకోట దగ్గర కూడా మరి విధ్వంసానికి ప్లాన్ చేయడాన్ని చూస్తే మనం ఎంతటి ఇబ్బందుల్లో ఉన్నామో అర్థమవుతుంది. ప్రతి వ్యక్తి కూడా తన సామాజిక బాధ్యతగా తన చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుసుకొని మరి అనేక జాగ్రత్తలు వహించి, ఏమైనా అనుమానాలు వస్తే మరి పోలీసులకి వెంటనే ఇన్ఫామ్ చేయాల్సిన అవసరం ప్రతి వ్యక్తి మీద ఉంది. దీన్ని మనం అయితే దృష్టిలో పెట్టుకోవాలి. ఇతర నగరాల్లోనూ ఈ ఐఈడి పేలుళ్లకు ప్లాన్, ప్రముఖ దేవాలయాలు లక్ష్యంగా దాడులు జరిగే ఛాన్స్, ఇస్లామాబాద్ మసీద్ పేలుడుకు ప్రతీకంగా మరి ఉగ్రవాదుల కుట్రలు, ఢిల్లీలోని ఎర్రకోట, చాందినీ చౌక్లో ఒక ఆలయం మరియు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రధాన దేవాలయాల సమీపంలో పేలుళ్లు జరపాలని పాకిస్తాన్కు చెందిన లష్కరే తోయిబా ప్లాన్ చేస్తుందని సమాచారం. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లోని ఒక మసీదులో ఫిబ్రవరి 6న జరిగిన పేలుడుకు ప్రతీకారంగా ఈ దాడులకు ప్లాన్ చేస్తున్నట్లుగా ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం అందిస్తున్నట్లు తెలుస్తుంది. భద్రతా సంస్థల సమాచారం ప్రకారం లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఇంప్రోవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ ద్వారా దాడికి కుట్ర పన్నుతున్నట్లుగా తెలుస్తుంది. ఫిబ్రవరి 6న ఇస్లామాబాద్లోని మసీదులో జరిగిన పేలుడుతో ప్రతీకారం తీర్చుకోవడమే ఈ కుట్ర వెనుకున్న ప్రధాన ఉద్దేశమని భద్రతా దళాలు అయితే చెప్తున్నాయి. మరి ఇలాంటి కుక్కల్ని మరి ఇలాంటి కుక్కలు ఏవైతే ఉన్నాయో ఇండియాలో దారుణంగా ఇలా చేయడానికి ఇండియాలోనే కొంతమంది దౌర్భాగ్యులు కొంతమంది ఉండి ఇప్పటికీ కూడా పాకిస్తాన్కి వర్క్ చేసేవాళ్ళు. ఇండియాలో ఎవరు సపోర్ట్ చేయకపోతే అది జరగదు. ఇలాంటి దేశద్రోహులందరినీ ఏం చేయాలో మీరేమంటారో కింద కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక తెలంగాణ ఉద్యమకారులను విస్మరించిన కాంగ్రెస్ పార్టీ అని డీసీసీ అధ్యక్ష పదవికి రాపోలు రాములు అర్హుడు కాదా అని చెప్పి తెలంగాణ ఉద్యమకారుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుడు రాపోలు రాములు కాంగ్రెస్ కమిటీ డీసీసీ అధ్యక్ష పదవికి దక్కపోవడం చర్చనీయాంశంగా మారడంతో అతను ఈ వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. ఇక బాధ్యతలు చేపట్టిన అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఆమె బాధ్యతలు చేపట్టారు. ఇక వైద్యుల నిర్లక్ష్యం కారణంగా నవజాత శిశువు మృతి చెందింది. ఈ ఆచారం సర్కారు దవాఖానాలో దారుణం జరిగింది. దవాఖానాను సందర్శించిన డిఎంహెచ్ఓ శిశువు మరణంపై పరిశీలించిన చర్యలు, వైద్యులపై బాధితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు కూడా ఊపందుకున్నాయి. ఇక దశావతార శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్టకు ఎమ్మెల్యేను ఆహ్వానించారు కమిటీ సభ్యులు. ఇక శ్రీ చైతన్య పాఠశాలలో క్రీడా సమావేశం జరిగింది. క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారని కూడా ప్రచురించారు. ఇక 108 అంబులెన్స్ తనిఖీ చేసిన వైద్యాధికారులు
వైద్యాధికారి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, మరి జిల్లా వైద్యారోగ్య శాఖ డాక్టర్ తుకారాం రాథోడ్ జిల్లాలో నడుస్తున్న 108 అంబులెన్స్ వాహనాలపై సమగ్ర తనిఖీలు అయితే చేస్తున్నట్టుగా కూడా ప్రచురించారు. ఇక ఎదురులేని రేవంత్ మనం చూసాం. మరి రేవంత్ రెడ్డిపై వీకెండ్ అనాలిసిస్లో మరి తన యొక్క అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు కంది రామచంద్రారెడ్డి. ఇక అదేవిధంగా బంజారా సమాజానికి మార్గదర్శకుడు సేవాలాల్, మరి బంజారా సమాజం మార్గదర్శకుడు సేవాలాల్ అని ఆయన ఆశయాల సాధన కోసం బంజారాలు పాటుపడాలని వైరియా శాసనసభ్యులు మాలోతు రామ్దాస్ నాయక్ స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శ్రీజ లైవ్ రాష్ట్ర అధ్యక్షుడు రాజ్ కుమార్ జాదవ్ అన్నారు. మండల కేంద్రమైన కారేపల్లి ఎంఆర్ఓ కార్యాలయం సమీపంలో శనివారం సేవాలాల్ 283వ జయంతి మెడికల్ కమిటీ సభ్యులు మండల తహసీల్దార్ మరి రమేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా భోగ్ బండారా కార్యక్రమం నిర్వహించిన అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ సంత్ సేవలాల్ బంజారా సమాజానికి మార్గదర్శకుడని అయితే తెలియజేశారు. మరి ఎస్తేరు రాణి సేవలు ఏవైతే చిరస్మరణీయమని చెప్పి ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు కూడా చెప్పారు. ఇక ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని, పంచాయతీరాజ్ చట్టంపై సంపూర్ణ అవగాహన కలపాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ మరి చెప్పినట్టుగా కూడా ప్రచురించారు. ఇక మున్సిపల్ చైర్పర్సన్గా బండారి అనుష బాధ్యతలు స్వీకరించారు, అభినందించారు. అసెంబ్లీ ఇన్ఛార్జి, కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్లు, కాంగ్రెస్ శ్రేణులు పట్టణ ప్రగతికి కృషి చేస్తామన్నారు. నూతన చైర్పర్సన్ అనుష సతీష్ మనకి తెలుసు. ఆదిలాబాద్లో ఈ రోజున మరి కాంగ్రెస్ పార్టీ ఇంత బలంగా ఎదిగి మున్సిపల్లో కాంగ్రెస్ పార్టీని జెండాను రెపరెపలాడించడానికి ముఖ్య కారకుడు ఈ పర్సన్ కంది శ్రీనివాసరెడ్డి. ఆయన ఓనే దీక్షతో మరి ప్రతికూల ఘటనలు ఎదురైనప్పటికీ మనకు తెలుసు అద్భుతమైన బ్యాటింగ్ పిచ్ మీద ఎవరైనా బ్యాటింగ్ చేస్తారు. కానీ బౌలింగ్ పిచ్లో బ్యాటింగ్ చేసి 60-70 రన్స్ 80 రన్స్ కొట్టినా కూడా, సెంచరీ చేయిపోయినా కూడా 60-70 రన్స్ కొట్టి పార్టీ మరి మ్యాచ్ గెలుపుకి ఎవరైతే కారణమవుతారో అతనే సూపర్ హీరో. మనం కంది శ్రీనివాసరెడ్డిని అలా చెప్పొచ్చు. ఓ పక్క మహారాష్ట్ర నుంచి ఓటర్లందరూ కూడా మరి ఆదిలాబాద్ లోపలికి చొచ్చుకొచ్చి ఒకవైపు కొంత తప్పులు తడకగా నడుస్తున్నప్పటికీ ఎదురొడ్డు ఉండి కాంగ్రెస్ పార్టీకి మరి ఎవ్రీ టైం ఓట్ బ్యాంకును పెంచుకుంటూ తనదైన శైలిలో కష్టపడుతూ 3.5 సంవత్సరాల పాటు మరి అన్నదానాన్ని చేస్తూ 108 లాంటి అంబులెన్స్ సేవల్ని సొంత ఖర్చులతో మరి అంబులెన్స్ సేవల్ని అందిస్తూ ప్రజలందరినీ మన్ననలు పొంది మరి కాంగ్రెస్ పార్టీకి మరి మున్సిపాలిటీలో 11 పైన స్వీట్లు తీసుకొచ్చి ఆ తర్వాత మరి బీఆర్ఎస్తో కానీ లేదంటే మరి ఎంఐఎంతో కానీ సెక్యులర్ భావాలు కలిగిన పార్టీలతో మరి ముందుకు వెళ్ళి చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీకి రావడంలో కీలక పాత్ర పోషించారు మరి ఈయన కంది శ్రీనివాసరెడ్డి. అదేవిధంగా తన ముఖ్య అనుచరుడిగా ఉండి మరి ప్రజల కోసం సేవ చేసే మరి